సో ఏంటిది ఇది లైక్ ఏ కంపెనీ అండి ఇది? రైనాక్స్. ఇది మంచి బ్రాండా అండ్ నంబర్ 1 బ్రాండ్ ఇది. ఓకే. సో ఈ బ్రాండ్ అయితే వీటికైనా వారంటీ ఉంటుందా? అసలు ఏం కాదు. ఇప్పుడు ఇది చూడండి, అంటే ఎంత స్పీడ్ వరకు ఇది ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100-200 స్పీడ్ వరకు ఒక మేనేజింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఇంతవరకు అయితే నాకు ఏం ప్రాబ్లం కాలేదు. ఇప్పుడు మనకు ఫస్ట్ రైడర్కి సేఫ్టీ కావాలంటే నీస్, ఎల్బోస్ ఇవే మెయిన్. సో గాయస్, ఈరోజు మనతో మోటో వ్లాగర్ రాకేష్ ఛత్రి ఉన్నారు. తనతో ఒకసారి ఒక రైడ్కి వెళ్ళొద్దాం. సో హియర్ ఇస్ ఎక్విప్మెంట్. సో దీనికి ఇతను హెల్మెట్కి కెమెరాని ఇలా సెట్ చేశారు. ఇది ఎస్జే కెమెరా అండి. ఓకే. ఇది ఏమో క్లిప్ ఉంది, క్లాంప్ ఉంది. ఇది క్లాంప్ ఇది ఫిట్టింగ్ చేస్తాను ఇట్లా ఫిట్టింగ్ చేసిన తర్వాత దీనిలో ఒక బ్యాటరీ ఉంటుంది, ప్లస్ ఇవన్నీ మొత్తం కవర్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ డిస్ప్లే వస్తుంది, ఇది ఫ్రంట్ డిస్ప్లే. ఇప్పుడు ఇది ఆన్, ఇది ఆఫ్ బటన్, పాజ్ బటన్, వీడియో పాజ్ అవుతుంది. సో మనం రైడ్కి వెళ్దామా? వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. ఏ కంట్రీ వెళ్ళొద్దాం? ఇప్పుడైతే తెలంగాణ తిరిగేసాం. ఓకే. హిట్ టీవీ నుంచి ఒక కంట్రీకి వెళ్ళాం. మనం ఒకసారి చూద్దాము. అతని బైక్ మీద నేపాల్ వెళ్ళారంట, తర్వాత ఇండియాలో ఆల్మోస్ట్ 10 స్టేట్స్ తిరిగారంట. అసలు చూద్దాం మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. రియలీ నైస్ ఎక్స్పీరియన్స్, నైస్ బైక్ అండి. మంచి కండిషన్లో పెట్టారు. సో చూసాం కదా, బైక్ని అయితే గుడ్ కండిషన్లో పెట్టుకోవాలన్నారు. అండ్ ఆల్సో రోడ్స్ కూడా మంచివి చూసి చేయాలంట. అయితే సో చూస్తుంది ఇక్కడ లెగ్ ప్యాడ్ చూసామా? లెగ్ ప్యాడ్ అయితే ఏదో కంపెనీ రైనాక్స్ అండి, రైనాక్స్ కంపెనీయే వాడాలంట. ఈవెన్ ద హ్యాండ్స్ కూడా గ్లౌస్ కానీ. సో వీ హ్యావ్ టు కీప్ దెమ్. సో దెన్ ఓన్లీ ఒక రైడ్కి వెళ్తే బాగుంటుందని చెప్పి తన మాటలో చెప్పడం జరిగింది. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం బైక్ని అండ్ యూనో ద థింగ్స్ అని కూడా దానికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. సో ఇక్కడ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు కెమెరా కూడాను. సో గైస్, ఇది చూసాం కదా, బైక్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎవరైనా కొత్త మోటో వ్లాగర్స్ ఉంటే మంచి బైక్ అయితే కొనుక్కోండి. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ సో ఆ బైక్ మీదే తను నేపాల్ వెళ్ళారు, యాజ్ వెల్ యాజ్ ఆల్మోస్ట్ 10 స్టేట్స్ కూడా తిరిగారు. సో తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్ ఇన్ హిట్ టీవీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఎవరు అంటే, చాలామంది రీసెంట్గా యూట్యూబర్స్ చూస్తూ ఉంటాము, మోటో వ్లాగర్స్ అని చెప్పి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తున్నారు, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తూ ఉన్నారు. సో అట్లాగే ఈరోజు మనతో ఒక మోటో వ్లాగర్ ఉన్నారు. సో హిజ్ నేమ్ ఈజ్ రాకేష్ ఛత్రి. అతను ఆల్మోస్ట్ 10 స్టేట్స్ ఇండియాలో తిరిగారు. అండ్ ఆల్సో తన ఫస్ట్ ట్రిప్పే ఇంటర్నేషనల్ నేపాల్ వెళ్ళొచ్చారంట. సో నేపాల్లో మన జాతీయ జెండాను ఎగురవేశారు. సో ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. అసలు తనతో మోటో వ్లాగర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, సో నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ రాకేష్ గారు. హాయ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చెప్పండి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది మీ యొక్క జర్నీ? యాక్చువల్లీ ఇది 2018 ఆర్ 17 నేను యూట్యూబ్ కెరియర్ నాది స్టార్ట్ చేసినానండి. అయితే నేను బిగినింగ్ లో చిన్న రైడ్స్ స్టార్ట్ చేసిన. అంటే ఫస్ట్ ఇట్లా జైరాబాద్, గుట్టంపుట్ట, సంగారెడ్డి ఇట్లా కొట్టు 50 to 100 కిలోమీటర్స్ అట్లా కొడితే తర్వాత నాకు ఒక లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి బయట స్టేట్ కొడదామని అనుకున్నా. అయితే మళ్ళీ కర్ణాటక సోలో రైడ్ కొట్టిన. కర్ణాటక బీదర్ కొట్టిన, ఆ తర్వాత గుల్బర్గా కొట్టిన, తర్వాత ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం కొట్టిన. ఆ శ్రీశైలం కొట్టినప్పుడు నాకు చాలా భయంగా, ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్స్ ఉన్నాయి, టోటల్లీ డేంజరస్, యాక్సిడెంట్ ప్రోన్ జోన్ ఉంటుంది అది. అయితే ఆ రోడ్ కొట్టిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అయింది. తర్వాత అట్లనే మెల్లమెల్లగా ఇతర స్టేట్స్ కొట్టిన, మహారాష్ట్ర, అట్లనే ఛత్తీస్గఢ్, ఒడిశా, అట్లనే కొట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ రైడ్ కూడా ఒక నేపాల్ కంట్రీ నేను సక్సెస్ఫుల్లీ చేసిన. సూపర్. నేపాల్ వెళ్ళారు, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు నేపాల్ కంట్రీ వెళ్ళడానికి చాలా ప్రిపరేషన్స్ అయినానండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో మన హెల్త్ మంచి ఫిట్, మెంటలీ ఫిజికలీ ఫిట్ ఉండాలి. ఒక రైడర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డేంజరస్. ఇంత మిస్టేక్ అయినా ప్రాణం పోతుంది. కాబట్టి మనం ఒక మెంటలీ ఫిజికలీ ఫిట్ కావాలి. ప్లస్ దీనిలో ఏముందంటే క్రూషియల్ పార్ట్ మన ఒక ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు.
అదే ప్రకారంగా నేను ఈ రైడ్కి చేసినప్పుడు నా బైక్ కూడా వెల్ మెయింటైన్ చేసిన. ఆ తర్వాత నేను నా హెల్త్ కూడా మంచిగా ఉండే. తర్వాత నేను మన లాస్ట్ మంత్ 47 డిగ్రీస్ టెంపరేచర్ ఉండే. నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు 47 డిగ్రీస్ నుంచి నేపాల్ కంట్రీలో 16-17 ఉంటుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. అయితే అంత వెదర్ కూడా ఫేస్ చేసి వెళ్ళినాను, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాను రైట్. సో వెళ్ళేటప్పుడు జర్నీలో మేబీ మనకి లొకేషన్ తెలియకపోవచ్చు, ఆ తర్వాత రోడ్స్ కూడా మేబీ కరెక్ట్గా ఉండకపోవచ్చు, సిచ్యువేషన్ చెప్పలేము ఎలా ఉంటుందో. సో ఎలాంటి సందర్భాలు ఫేస్ చేస్తూ ఉంటారు యూజువల్గా అందరూ? మామూలుగా ఇప్పుడు చూడండి, ఒక రైడర్ అనేది మొత్తం అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు రోడ్స్ కూడా మామూలుగా ఇప్పుడు నేను పోయేటప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రోడ్స్లో కూడా చాలా పాట్ హోల్స్ ఉండే, రోడ్స్ చాలా నీట్గా లేకుండే. తర్వాత ఇక్కడ నేషనల్ హైవే రోడ్ లో కూడా చాలా మంది రాంగ్ రోడ్స్ కొడుతున్నారు. అది కూడా మనం చూడాలి. మళ్ళీ రాంగ్ రోడ్స్, కార్ ట్రక్స్ మొత్తం రాంగ్ రోడ్స్ వస్తాయి, మరి స్ట్రే ఎనిమల్స్ కూడా మధ్యలో వస్తాయి. అవన్నీ కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక రైడర్ కు అవన్నీ కాన్సన్ట్రేషన్ పెట్టి అవి సాధించి మళ్ళీ ఒక ప్రొఫెషనల్ ఇంకా వర్సటైల్ రైడర్ ఉన్నారంటే అవన్నీ మన ఐ విజన్ కూడా మంచిగా ఉండాలి. ఆ తర్వాత మనం ఇవన్నీ ఉంటేనే ఒక మంచిగా సాధిస్తాం. సో నేపాల్ ఎన్ని రోజులు పట్టింది మీకు? ఆల్మోస్ట్ నాకు నేపాల్ 4th డే నేను రీచ్ అయినా. టోటల్ 9 days రైడ్ ఉంది. ఇది 8th డే ఏమో నాకు సియోని మధ్యప్రదేశ్ లో నాది బైక్ ప్రాబ్లం అయింది, కొద్దిగా ప్రాబ్లం అయింది. క్లచ్ ప్లేట్ స్పార్క్ టాక ప్రాబ్లం అయింది. అయితే నా సబ్స్క్రైబర్ ఉండే అక్కడ, ఆయన దొరికినారు, పక్కన పెట్రోల్ పంప్ ఉండే. మరి అక్కడ నుంచి మెకానిక్ దొరికినారు నాకు. ఒక ½ an hour మెకానిక్ వచ్చినారు. వచ్చి నాది క్లచ్ ప్లేట్ స్పార్క్ టాకే ప్రాబ్లం క్లియర్ అయింది. తర్వాత ఆయన వెల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే వెల్డింగ్ చేయండి, ఏం చేయకండి మెకానిక్ చెప్పినారు నాకు. మళ్ళీ ఒక నాగ్పూర్ రోడ్ లో పోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం అయింది నాకు. మళ్ళీ వెల్డింగ్ చేసి నేను హైదరాబాద్ కి సేఫ్టీగా వచ్చినానండి. సో ఇండియాలో స్టేట్స్ 10 states మీరు తిరిగారు కదా? ఇండియాలో నేను ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా పాండిచేరి నాది రైడ్ అయింది. తర్వాత అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవా, ఇంకా ఆల్మోస్ట్ 10 states కొట్టినానండి నేను. సో క్లైమేట్ యాక్చువల్లీ కరెక్ట్ గా మనకి అనుకరించదు చెప్పాలి అంటే. ఇప్పుడు -degrees ఉండొచ్చు మేబీ నార్త్ స్టేట్స్ లో. సో ఎట్లా మీరు దాన్ని మేనేజ్ చేస్తారు? అండ్ ఎట్లాంటి ప్రిపరేషన్ చేస్తారు ముందుగా? ప్రిపరేషన్స్ అనేది ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రైడర్ గా వెళ్ళినానండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే నేను చిన్న రైడ్స్ కొట్టినప్పుడు నాకు ఎబిలిటీ వచ్చింది, ఒక స్ట్రెంత్ వచ్చింది. నేను ఇంత కూడా వెదర్ ని కూడా ఫేస్ చేయొచ్చు అని. అయితే మామూలుగా నేను అదే లాస్ట్ మంత్ నేను గోవా రైడ్ కూడా కొట్టినా. అయితే నాకు కొంచెం ఇంకా ఎనర్జీ బూస్ట్ అయింది, ఇంకా నా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. తర్వాత నేను ఒక ఇంటర్నేషనల్ రైడ్ కొట్టాలని నేను ప్లానింగ్ చేసిన. ఆ ప్లానింగ్ ప్రకారంగా నేను వెదర్ అన్ని కండిషన్స్ అన్ని ఫేస్ చేసి మా మమ్మీ డాడీ ఆశీర్వాదంతో నేను మొత్తం సక్సెస్ చేసినానండి. ఒకవేళ వెదర్ చాలా ఇబ్బందిగా ఉండి మేబీ టూ హాట్ ఆర్ లైక్ టూ రైనీగా ఉన్నప్పుడు, సో అప్పుడు ఏంటి, ఎక్కడ స్టే చేస్తారు ఎక్కడైనా ఉండి? అటువంటి మూమెంట్స్ లో ఇప్పుడు నాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటే యాక్చువల్లీ నేను చూస్తే నేను డైలీ 500 to 600 kilometers కంటిన్యూ కొట్టిన. ఒకవేళ అటువంటి నాకు ఫస్ట్ డే 1 డే 2 లో నేను మంచి కొట్టిన రైడ్. 46-47 డిగ్రీ ఉండే. డే 1 కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మహారాష్ట్ర బార్డర్ పోతే ఆల్మోస్ట్ 46-47 degrees ఉండే. అలాగే నా యూట్యూబ్ లో అన్ని నేను రికార్డింగ్ చేసినాను వెదర్ తో సహా అన్ని. అయితే డే 2 లో ఏమో నాకు సిఎన్యు మధ్యప్రదేశ్ పోయినప్పుడు చాలా అది అయింది. అంటే ఇప్పుడు హెల్మెట్ వైజర్ తోని మొత్తం కళ్ళు మొత్తం అదే అవుతుంది. అయితే దాంతో నేను ఏం చేసిన అంటే ఒక కూలింగ్ గ్లాస్ వేసుకొని రైడ్ చేసిన. తర్వాత నాకు కొద్దిగా ప్రాబ్లం అయితే నేను హోటల్లో స్టే చేద్దాం అనుకున్నా, కానీ అటువంటి పరిస్థితి రాలేదు. నేను కంటిన్యూ చేసిన తర్వాత డే 4కి నేపాల్ కంట్రీ చేరిన. అంటే ఏంటి 24 hours ట్రావెల్ చేస్తూనే ఉంటారా? 24 hours కాదండి, యాక్చువల్లీ నేను నైట్ రైడింగ్ అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే చాలా మంచి ఉంటారు, మంచి ఉంటారు, చెడ్డోళ్ళు కూడా ఉంటారు. అదే ప్రకారంగా నేను నైట్ రైడ్స్ అవాయిడ్ చేస్తా. నాది రైడ్స్ మార్నింగ్ 4-5 AM టు స్టార్ట్ అవుతుంది, 6-7 PM వరకు నేను కంప్లీట్ చేస్తాను. ఏదైనా మంచి హోటల్ దొరికితే అక్కడ హోటల్లో స్టే చేస్తా, మళ్ళీ రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ అదే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రైడ్ కంటిన్యూ చేస్తాను అట్లా. సో మరి వెళ్ళే టైం లో అక్కడ లైక్ లొకేషన్స్ ఎట్లా ప్రాబ్లం కదా? According to the Google map, I have followed all the destinations. నాకు ఏమైందంటే నాగ్పూర్ పోయేటప్పుడు అక్కడ పెద్ద ఫ్లైఓవర్ ఉండే. ఆ ఫ్లైఓవర్ రైట్ నుంచి పోతే కూడా వేరే దారి వెళ్ళింది. అక్కడ నుంచి జబల్పూర్ పోవాలని అనుకున్నా. అయితే రైట్ నుంచి అదే మ్యాప్ ఫాలో అయిపోతే రాంగ్ రూట్లో వెళ్ళిపోయినా. ఒక 70-80 kilometers అట్లనే కొట్టుకుంటూ పోయినా. తర్వాత అక్కడ లోకల్ పర్సన్స్ని నేను అడిగిన, ఇది రూట్ కాదు అంటే మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్కి పోతే అక్కడ ఆల్మోస్ట్ నాకు 70-80 kilometers రాంగ్ రూట్ వలన ప్రాబ్లం అయింది. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ నాగ్పూర్ ఫ్లైఓవర్ కింద నుంచి పోయి కరెక్ట్ ట్రాక్కి వెళ్ళినా అండి. సరే, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు?
అన్ని రైడ్స్ లో? నాకు ఎందుకంటే నా డ్రీమ్ రైడ్ ఉండే, నాది ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఒక నాది, ఎందుకంటే నేను ఇంతకుముందు నేను రైడర్ 2016-17లో నేను ఇట్లానే మామూలుగా బస్సులో పోయినా గోవాలో. అప్పుడు పోయినప్పుడు ఫారినర్స్ కి చూసిన, వాళ్ళు పెద్ద పెద్ద హైట్ పర్సనాలిటీ ఉండే వాళ్ళు, పెద్ద పెద్ద బైక్స్ లలో వచ్చినారు, ఇంపోర్టెడ్ బైక్స్ లో వచ్చి వేరే కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళ కంట్రీస్ లాగా ఇక్కడ అన్ఫాల్ చేసినారు వాళ్ళు. అయితే అది చూసి నాకు కూడా కొంచెం గూస్ బంప్స్ వచ్చింది. నేను కూడా ఇట్లా ఒక వన్ డే నేను ఇట్లా చేస్తా అని నాకు నా మనసులో ఉండే. మామూలుగా చిన్న చిన్న రైడ్స్ కొట్టిన తర్వాత నాకు ఇంటర్నేషనల్ రైడ్ కొట్టేది ఒకటి కెపాసిటీ వచ్చింది. తర్వాత ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీలో పోయి మన జెండాను ఎగిరేసి వచ్చేసిన. సో మీ బైక్ ఏంటిది మోడల్ అండ్ ఆల్? నా బైక్ కరిజ్మా బైక్ ఉంది, ఓల్డ్ మోడల్ ఉంది. దానికి కొంచెం మోడిఫై చేసిన. మా మెకానిక్ ఫ్రెండ్ ఉన్నారు ఒకటి, దానికి ఆయనకి చెప్పిన, ఎప్పుడైనా ఆయనకి చెప్తా, ఆయనకు చెప్పి నాది ఇట్లా ఇంటర్నేషనల్ రైడ్ కొడుతున్నా, కొంచెం కండిషన్ గా పెట్టండి బైక్ అండి, కొంచెం మంచిగా చేసి దానికి మొత్తం నీట్ గా చేసి ఇంజన్ గిట్లా ఆయిల్ గిట్లా మొత్తం చేసి నేను రైడ్ కంటిన్యూ చేసిన. అసలు ఎందుకు అవ్వాలనుకున్నారు మోటో వ్లాగర్? యాక్చువల్లీ మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. యాక్చువల్లీ ఇప్పుడు నాది ఇది ఒక హాబీ లాగా ఉంది, ఎందుకంటే నాకు రైడింగ్ అంటే చాలా ఇష్టం. నాకు రైడింగ్ అంటే చాలా ఇష్టం. దాని ప్రకారంగా నేను ఈ రైడింగ్ ని ఇంకా చేసి వేరే కంట్రీస్ లో కూడా పోవాలి, ఇంటర్నేషనల్ రైడ్స్ కొట్టాలని ఉండే, నాది ఒక డ్రీమ్ ఉండే. ఒక డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేశాను నేను. మీరు వెళ్ళే టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? వెళ్ళే టైంలో ఇప్పుడు మామూలుగా సమ్మర్ లో వెళ్ళాను నేను. సమ్మర్ లో వెళ్తే చాలా థర్స్టీ అయింది, వాటర్ ప్రాబ్లమ్స్ అయింది. ఇప్పుడు మామూలుగా ఆదిలాబాద్ దాటిన తర్వాత కొద్ది ప్లేసెస్ లో బాదం మిల్క్స్ తీసుకోవాలని, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవాలని అనుకున్నా, కానీ అక్కడ అంతా సఫిషియెంట్ లేకుండే హోటల్స్. తర్వాత మళ్ళీ ఒక 15-20 కిలోమీటర్స్ పోయిన తర్వాత నాకు దొరికింది. అయితే నేను డ్రింక్స్ మామూలుగా ఒక 100-150-200 కిలోమీటర్స్ కి బ్రేక్స్ ఇచ్చి ఏమైనా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మూడ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తే, అట్లనే డైలీ ఐ యూస్ టు రైడ్ ఐ థింక్ 10 to 12 hours. సో ఎక్కడ మీరు ఉండేది ప్రెసెంట్? తెలుసుకున్నారు. ఓకే, పుట్టి పెరిగిందంతా ఇక్కడేనా? తెలుసుకున్నారు. సో చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. మా ఫ్యామిలీ, మా మమ్మీ, మా డాడీ అయితే 2010లో మా ఫాదర్ డెత్ అయింది. మా మమ్మీ ఉన్నారు, మా సిస్టర్ ఉన్నది చిన్న. వాళ్ళు కూడా ఫస్ట్ మా మమ్మీ భయపడినారు. తర్వాత ఇంత లాంగ్ వెళ్తున్నా వద్దు అని చెప్పిన మమ్మీ. తర్వాత మమ్మీకి చెప్పినా నేను, మమ్మీ ఆల్రెడీ నేను ఇన్ని స్టేట్స్ కొట్టినా, అయితే ఇది కొడతా అని చెప్పిన. తర్వాత ఇది సక్సెస్ వచ్చిన తర్వాత చాలా మంది మమ్మీకి కూడా చెప్పారు, మీ అబ్బాయి ఎంత దూరం పోయినారు అని. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరు నాకు చాలా అది చేసుకున్నారు, అప్రిషియేట్ చేశారు. అంత దూరం ఎట్లా పోయినారు, అది పోయినారు అంటే మమ్మీ కూడా కొంచెం అది అయింది, గర్వమైంది. ఫస్ట్ అయితే మమ్మీ భయపడినారు, తర్వాత మమ్మీ కూడా కొంచెం మా అబ్బాయి కొంచెం మంచి చేశాడు అని మమ్మీ కూడా కొంచెం సంతోషమైంది. సో రీసెంట్ గా మోటో వ్లాగర్స్ కి మంచి క్రేజ్, డిమాండ్ కూడా ఉంది కదా, అంటే ఫాలోవర్స్ బాగా పెరగడం, సబ్స్క్రైబర్స్ కూడా రావడం, అండ్ చాలా ఇష్టపడుతున్నారు యూత్ అందరూ కూడాను. సో ఎట్లాంటి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది మీ ఛానల్ ద్వారా? ఇప్పుడు చూడండి, ప్రెసెంట్ అయితే ఇప్పుడు మోటో బ్లాగింగ్ అయినా కానీ ఏదైనా కానీ ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉంది. ఇప్పుడు చూస్తే మీరు ఇతర స్టేట్ లో కూడా చూస్తే ఏక్సే బడగర్ రైడర్స్ ఉన్నారు. అదే రైడర్స్ లో ఇప్పుడు మీకు 1 lakh పైన ఫాలోవర్స్ రావాలి అంటే చాలా గ్రేట్. నాకు 1 lakh పైన, ఆల్మోస్ట్ 1 lakh పైన ఉంది ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో కూడా. అదే ప్రకారంగా నాది ఫేస్బుక్ లో కూడా మంచి ఉంది. అయితే నేను ఒక హ్యాపీ అనుకుంటా, ఎందుకంటే నా వర్క్ ని చాలా మంది లైక్ చేస్తున్నారు. అదే ప్రకారంగా ఇప్పుడు చాలా మంది స్ట్రగల్ చేస్తున్నారు, కానీ ఆ ఫీట్ కి రీచ్ అవ్వాలంటే చాలా కష్టం, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఉంది. ఇప్పుడు మోటో బ్లాగర్స్ చాలా ఉన్నారు, ఇంకా కాంపిటీషన్ చాలా ఉంది. అదే ప్రకారంగా ఇప్పుడు నేను ఒక ఫీట్ ని రీచ్ చేసినా ఇంకా పోవాలని ఉంది నాకు. అయితే నేను ఏదైనా నా రైడింగ్ చేసినా నేను దీనిలో హ్యాపీగా ఉన్నా. సో మోటో బ్లాగర్స్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే వీళ్ళని చూసి వీళ్ళలాగే చేయాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా మోటో బ్లాగర్ లో? అంటే ఒక రియల్లీ హోమ్ డు యూ ఫాలో? మోటో బ్లాగర్ లో అంటే నేను అమెరికా నుంచి వచ్చినారు ఆ రైడర్స్, కానీ వాళ్ళ ఛానల్ నాకు అంత గుర్తులేదు. అప్పట్లో వాళ్ళ ఛానల్ అది వాళ్ళు వచ్చింది, నేను రియల్ గా చూసిన వాళ్ళకు. తర్వాత ఇక వాళ్ళకు చూసి నాకు కొంచెం క్రేజ్ వచ్చింది, నేను కూడా చేస్తా అని. అప్పుడు చిన్న రైడ్స్ చేసుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ రైడ్ ఒకటి కంట్రీ చేసిన. సూపర్. సో మనం చూస్తున్నాము, నార్మల్ చిన్న ఒక ఊరికి వెళ్ళాలంటేనే గూగుల్ మ్యాప్స్ లో we can't really trust, నమ్మొచ్చు డెఫినెట్లీ. మేబీ కొంచెం ఒక 1 kilometer మనకి రాంగ్ చూపించినా, ఒకవేళ అక్కడ బాగోకపోయినా అప్డేట్ అవ్వకపోవచ్చు. సో రూట్ అనేది చాలా ఇబ్బంది. సో వెళ్ళే యూత్ కి ఆ రూట్ గురించి ఏం చెప్తారు మీరు? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు నేను వెళ్ళిన వరకు అయితే ఇప్పుడు నేను మామూలుగా నేను పాండిచేరి యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా పోయినా ఇంతకుముందు. అక్కడ పోయినప్పుడు నాకు కొంచెం రూట్ మ్యాప్స్ తెలియకపోతే నాకు ఏమైందంటే నేను ఎక్కడైనా పోతే ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు ఎక్కడైనా నా సబ్స్క్రైబర్స్ దొరికిపోతారు, లోకల్ వాళ్ళకు చాలా మంచిగా తెలుసు వాళ్ళకు షార్ట్ రూట్స్. గూగుల్ మ్యాప్ కన్నా వాళ్ళు బెటర్.
అంటే లోకల్ విలేజ్లో ఉన్న వాళ్ళకి ఆ ప్లేసెస్ వాళ్ళకు చాలా మంచి తెలుసు. అయితే వాళ్ళ హెల్ప్ ద్వారా నేను నా డెస్టినేషన్కి చేరుతాను ఎప్పుడైనా. అట్లా ఎవరు వాళ్ళు మీకు కనిపిస్తూ వాళ్ళు గైడ్ చేస్తారు నాకు. ఒకవేళ నాకు ప్రాబ్లం అయితే ఎవరైనా నాకు సబ్స్క్రైబర్స్ దొరికిపోతారు, మీరు ఇట్లా పోండి, ఇట్లా పోతే షార్ట్ కట్ ఉంటుంది. ఒకవేళ నేను లాస్ట్ టైం నేను కర్ణాటక పోయినా బుల్లెట్లో, కర్ణాటక పోయినప్పుడు చాలా వర్షం పడింది. ఎంత వర్షం అంటే ఆల్మోస్ట్ 2 to 3 feet రోడ్ లో మొత్తం వాటర్ వచ్చింది. అయితే అక్కడ లోకల్ పర్సన్స్ నాకు చాలా హెల్ప్ చేసిన, విలేజ్ పర్సన్స్. అంటే ఎట్లా మీకు ఆ టైంలో కనెక్షన్ ఉంటుంది వాళ్ళతో? అంటే ఇప్పుడు జనరల్ గా నేను పోతే కొద్దిమంది నా సబ్స్క్రైబర్స్ కూడా దొరికిపోతారు, మామూలుగా నాకు న్యూ సబ్స్క్రైబర్స్ కూడా దొరికిపోతారు. అరే మీరు యూట్యూబరా, మీ ఛానల్ అని అట్లా నాది ఫ్రెండ్షిప్ అయిపోతుంది. అయితే వాళ్ళు ఏం చెప్పినారంటే నేను 2 to 3 feet వాటర్ వచ్చేసింది మొత్తం. అయితే నేను ఆ రూట్ నుంచి వెళ్ళాలంటే ఈ రూట్ వెళ్ళకండి, మీరు వేరే రూట్ వెళ్ళండి అని వాళ్ళు చెప్పారు. అయితే అదే రూట్ ఫాలో చేసిన నేను ఒకటి హ్యాపీ అయినా అప్పుడు. కర్ణాటకలో జరిగింది అది. ఓకే ఫైన్. సో మరి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అందరికి కూడాను, బ్లాగర్స్ కి, మోటో బ్లాగర్స్ కి? అంటే ఫుడ్ ఏం తీసుకెళ్తారా చేతిలో సేఫ్ సైడ్? లైక్ ఇప్పుడు ఫుడ్ అంటే 9 to 10 hours మీరు డ్రైవ్ చేయాలంటే అటు ఇబ్బంది పడకుండా ఉండేలాగా మీరు డైట్ తీసుకోవాల్సి ఉంటుందేమో కదా? డెఫినెట్లీ. అయితే నేను మామూలుగా నేను ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను, వార్మప్ చేసుకుంటాను. ఎవ్రీ 100-150 kilometers కి వార్మప్ చేస్తాను. అదే ప్రకారంగా ఎనర్జీ డ్రింక్స్ లేకపోతే ఏమైనా జ్యూస్, మోసంబి జ్యూస్, బాదం మిల్క్, అదే ప్రకారంగా మిల్క్, నైట్ లో మిల్క్ లేకపోతే వింటర్ ఉంటే మిల్క్, లేకపోతే మౌసంబి జ్యూస్, బాదం మిల్క్, ఇవి బ్రేక్స్ లో నేను తీసుకుంటాను. లేకపోతే మంచి చపాతి, మంచి ధాబా దొరికిందంటే అక్కడ మంచి ఫుడ్ తీసుకుంటాను. అయితే నేను గోవా రైడ్ పోయినప్పుడు మమ్మీ ఫస్ట్ నాకు బిర్యానీ చేసి ఇచ్చినారు. అయితే ఫస్ట్ ఫస్ట్ లంచ్ లో మమ్మీది తిన్న తర్వాత ఇంకా ఎనర్జీ వచ్చింది నాకు. ఆ మమ్మీ నాకు చాలా, అది నేను ఎప్పుడైనా ప్రాబ్లమ్ ఉంటే మా మమ్మీకి ఇట్లా మనసులో యాద్ చేసుకుంటే నాకు మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. అదే ఎనర్జీ మా మమ్మీకి. చెప్పండి, లైక్ మీ ప్రాబ్లమ్స్ ఎలాంటి ఏమైనా ఫేస్ చేశారా వెళ్ళే టైంలో? నేను ఇంతవరకు ఇన్ని స్టేట్స్ చేశాను కానీ ఇంతవరకు అయితే ప్రాబ్లమ్స్ లేదు. నేను మామూలుగా ఉత్తరప్రదేశ్ రైడ్ కొట్టినాను. అక్కడ మొన్న ఉత్తరప్రదేశ్ రైడ్ కొట్టినప్పుడు ఏమో నాకు సడన్ గా ఒకటి పాట్ హోల్ వచ్చేసింది. ఆ పాట్ హోల్ నేను అంటే నేను ముందు నుంచి అబ్జర్వ్ చేసుకొని అప్పుడు నేను అది చూడంగానే నేను కొంచెం లెఫ్ట్ లో తీసుకున్నా. అయితే కొంచెం అబ్జర్వేషన్ మంచిగా అయింది, లేకపోతే ప్రాబ్లం అవుతుండే. ఆ అబ్జర్వేషన్ మనకు ఒక ఐ సైట్ మంచిగా ఉంటే మనము దూరంది మంచిగా చూడగలిగితే, మనకు కాన్సన్ట్రేషన్ ఉంటే మనం మంచిగా రైడ్ సేఫ్టీగా చేయొచ్చు. ఇక్కడ వెళ్ళడం అనేది చాలా ఒక రిస్కీ థింగ్ అనే చెప్పాలి. ఒకరిద్దరు ఒక టీమ్ కలిసి కానీ ఫ్రెండ్స్ గ్రూప్ కలిసి వెళ్తే బెటర్ ఏమో కదా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు మామూలుగా మీరు చెప్పినట్టు చాలా రైడర్స్ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా మీరు సెర్చ్ చేయండి, సోలో రైడర్స్ చాలా తక్కువ ఉన్నారు మన ఇండియాలో. మీరు యూట్యూబ్ లో మొత్తం సెర్చ్ చేయండి, సోలో రైడర్స్ అనేది చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఎంతైనా ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు 70 to 80% వీడియోస్ ఏమో మొత్తం గ్రూప్ లో ఉన్నాయి, టీమ్ లో ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఇంటర్నేషనల్ రైడ్స్ కొడితే కూడా వాళ్ళు 2 to 3 members గా కొట్టినారు. అంటే చెప్పేది ఏముందంటే, ఇప్పుడు ఎవరైనా అడగండి, సోలో రైడ్ అంటే చాలా టఫ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ లో ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంటరాక్షన్స్ అయిపోతాయి, ఫ్రెండ్స్ ఇంటరాక్షన్స్ ఉంటుంది. కానీ సోలో అనేది ఏముందంటే ఇప్పుడు మన ఓన్ రిస్క్ తీసుకొని పోవాలి. ఏమైనా ఉంటే కూడా మన ప్రాబ్లం ఉంటుంది, బైక్ లో ప్రాబ్లం ఉంటే కూడా మనకే, ప్లస్ హెల్త్ లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకే ఉంటుంది. అదే ప్రకారంగా కొంచెం మంచి మనుషులు ఉంటారు, చెడ్డ మనుషులు ఉంటారు, అది కూడా ఫేస్ చేయాలి. కాబట్టి అది కూడా మనం ఒకనే అవర్ ఓన్ రిస్క్ లో తీసుకోవాలి. అదే ప్రకారంగా ఈ అన్ని తీసుకొని ఒక రైడ్ సక్సెస్ చేస్తే అప్పుడే ఒక ప్రొఫెషనల్ రైడర్ కావచ్చు. ఇంకొకటి గ్రూప్ లో చాలా మంది చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చాలా మంది పాపులర్ యూట్యూబర్, కానీ వాళ్ళు సోలో రైడ్స్ తక్కువన్నాయి. నాది ఏముందంటే 98-99% మొత్తం సోలో రైడ్స్. మొత్తం నేను తెలంగాణ బయట మొత్తం కొట్టినా సోలో రైడ్సే కొట్టినా. నాది ఏముందంటే, ఒకటి నేను ఎక్కడైనా పోతే ఫ్రెండ్షిప్ చేసుకుంటాను, వాళ్ళ స్టేట్స్ ఎక్కడ ఏ స్టేట్స్ అయినా ఏ కంట్రీ అయినా పోతే నాది అది ఉంది. ఇంకొకటి రెండోది ఏముందంటే, నా సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కడైనా మంచి వాళ్ళు దొరికిపోతారు నాకు. అది మా మమ్మీ ఆశీర్వాదమే అనుకుంటా. ఎందుకంటే మా మమ్మీ రూపంలో వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు. అయితే నాకు ఏదైనా కానీ రోడ్ ప్రాబ్లం అయినా కానీ, లేకపోతే మన హోటల్ అక్కడ దొరకలేదు, వాళ్ళు నాకు ఒక బ్రదర్ లాగా చూపెడతారు నాకు. అంతా ఇంతవరకు అయితే ఏం కాంట్రవర్సీ కాలేదు నాది. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఏమో ఫైటింగ్ అయితే అది కాంట్రవర్సీ, లైక్స్ వ్యూస్ గురించి వాళ్ళు అట్లా చేస్తారు. ఫైటింగ్ అంటే జస్ట్ ఇట్లా రోడ్ లో కాంట్రవర్సీ ఏంది అది అని. ఇప్పుడు పబ్లిక్ కూడా నెగటివిటీ నాది ఏం లేదు, మొత్తం పాజిటివ్ ఉంటది. అంటే ఇట్లా చేస్తే వ్యూస్, లైక్స్ వ్యూస్ చాలా వస్తాయి. అట్లా అని ఫైట్ అయింది, అది ఏంది కాంట్రవర్సీ చేసి కొంచెం థంబ్నెయిల్ వేస్తారు. అట్లా నాది ఏం లేదు, మొత్తం ప్యూర్ ఉంది నాది, కాంటెంట్ మొత్తం ప్యూర్ ఉంటుంది. నేను ఏమైనా చేస్తే ఎక్కడైనా పోతే నాది కాంట్రవర్సీ ఏం లేదు, నాది ప్యూర్ ఉంటుంది మొత్తం. ఇంకొకటి ఎక్కడైనా పోతే నేను ఒక ఫ్రెండ్షిప్ చేసుకుంటా, నాకు ఒక బ్రదర్స్ లాగా ఉంటారు. అది మా మమ్మీ ఆశీర్వాదమే. సూపర్. ఓకే, సో ఖర్చు ఎంత అవుతుంది నేపాల్ దానికి? ఎంత అయింది ఖర్చు మీకు? ఆల్మోస్ట్ నాకు ఒక
70,000-80,000 బడ్జెట్ వరకు అయింది. అవునా, అంతా ఓన్ ఇన్వెస్ట్మెంట్ అయినా అంటే నా ఓన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పటి వరకు స్పాన్సర్షిప్ ఏం రాలేదు. వచ్చే రోజుల్లో వస్తే నేను ఇంకా మంచిగా. స్పాన్సర్స్ కూడా ఉంటారు కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ చాలా ఉండాలి. ఇంకా నాది ఇంతవరకు అయితే స్పాన్సర్షిప్ నేను రాలేదు. ఒకవేళ స్పాన్సర్షిప్ వస్తే నేను ఇంకా దీనికన్నా ఇంకా మంచి చేసి చూపెడతాను. గ్రేట్, థ్యాంక్ యూ. సో 70,000-82,000 మీరు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారంటే ఆ ప్యాషన్ ని అర్థం చేసుకోవచ్చు. సో మరి మీరు ఎలా మేనేజ్ చేస్తారు అంతే బాగా? మరి మనీ సంగతి ఎట్లా? మనీ అనేది మా మమ్మీ నాకు సపోర్ట్ చేస్తారు. మమ్మీకు ఫస్ట్ బిగినింగ్ లో మమ్మీ కూడా నాకు చెప్పినారు, అంత దూరం వద్దు బిడ్డ, నేను ఒకటే కొడుకు మమ్మీకి. అయితే తర్వాత మమ్మీకి అని చెప్పిన, మమ్మీ కూడా పక్కన వాళ్ళు కూడా చెప్పినారు, చిన్నపిల్లలు వాళ్ళందరూ, అరే మీ కొడుకు ఛానల్ చూస్తామండి, మీ అన్న ఛానల్ చూస్తాం, చాలా లాంగ్ రైడ్స్ కొడతారు అంటే మమ్మీ కూడా ఖుషి అయింది. తర్వాత మమ్మీ పక్కన వాళ్ళు, మా కాలనీ వాళ్ళు అందరు చెప్పారు. తర్వాత ఇక ఆ మోటివేషన్తో మా కొడుకు మంచి చేస్తుండు అని మమ్మీ కూడా కొంచెం తెలిసింది. తర్వాత మమ్మీ నాకు సపోర్ట్ చేశారు. మమ్మీ ఆశీర్వాదం వల్ల నేను సక్సెస్ చేసిన. ఏదైనా కానీ నేను ఇప్పుడు ఎన్ని రైడ్స్ కొట్టినా మా మమ్మీ ఆశీర్వాదమే. ఓకే, గోవా ఎక్స్పీరియన్స్ చెప్పండి. గోవా అనేది ఇప్పుడు నా లైఫ్ లో సెకండ్ టఫెస్ట్ రైడ్ అంట. ఫస్ట్ ఇంటర్నేషనల్ రైడ్ లో అంటే ఇప్పుడు నేపాల్ అంట, అదే మన ఇండియాలో అంటే గోవానే. ఎందుకంటే ఎంత డేంజర్ అంటే కింద చూస్తే ఇప్పుడు కింద పడినానంటే ఇప్పుడు 1000 feet లో ఉంటది. ఇది మొత్తం ఘాట్ రోడ్స్ ఉంటాయి, యాక్సిడెంట్ ప్రోన్ జోన్స్ ఉంటాయి, నారో రోడ్స్ ఉంటాయి, అవన్నీ ఫేస్ చేసి పోవాలి. ప్లస్ మొత్తం జంగల్ రోడ్ అది. ఇప్పుడు 10 to 15 kilometers వరకు ఒక మంచి కనబడరు మీకు. అదే ప్రకారంగా ఏమైనా అయితే మనం ఒక ప్లానింగ్ చేసుకొని పోవాలి. ముంగట ఏమైనా ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయకూడదు. అదే ప్రకారంగా మనం ఎక్కడ అంటే క్రిమినల్ ఏరియా ఉంటుంది, అదే ఎక్కడ ఉంటుంది నెగటివ్ ఏరియా, అక్కడ మనం కొంచెం ఫోకసింగ్ చేసి మనం కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళిపోవాలి. కానీ అక్కడ నేను ఆ టార్గెట్ పెట్టి ఒక ప్లానింగ్ చేసుకొని వెళ్తా. ఇప్పుడు గోవా రూట్ లో ఉందా అంటే క్రిమినల్ ఏరియా? అంటే క్రిమినల్ ఏరియా అనేది అట్లా అయితే లేదు, నాకైతే ఇంతవరకు కలలేదు. కానీ చాలా మంది ఇట్లా వేశారు యూట్యూబ్ లో. నేనే పోయినప్పుడు వరకు అయితే విలేజెస్ లో చాలా మంచి ఉండే. ప్లస్ అక్కడ నుంచి కర్ణాటక నుంచి దాండేలి ఫారెస్ట్ ఉంది, వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. నేచర్ చూసుకుంటా మెల్లగా పోయినా, అట్లానే గోవా రీచ్ అయిపోయినా. ఓకే, సో ఎన్ని రోజులు పట్టింది గోవా? ఆల్మోస్ట్ నేను నా గోవా రైడ్ కి ఆల్మోస్ట్ నేను 3 days లో రీచ్ అయినా. నేపాల్ అయితే 4 days లో వెళ్ళిపోయారు. నేపాల్లో 4 days లో వెళ్ళిపోయినా. గోవా రైడ్ లో ఏమో Day 1 ఏమో మొత్తం నేను హుబ్లీ వరకు కొట్టినా. హుబ్లీలో ఒక హోటల్లో ఉండే, మళ్ళీ మార్నింగ్ అక్కడ నుంచి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసిన. మళ్ళీ అక్కడ నుంచి Day 2 మొత్తం ఘాట్ రోడ్స్ కొట్టినా. ఆ ఘాట్ రోడ్స్ కొట్టాలంటే ఇప్పుడు మామూలుగా మనం హైవేలో ఒక 100 kilometers కొడితే ఏం ఫరక్ పడదు. కానీ ఘాట్ రోడ్ ఒక 20 kilometers కొడితే చాలా అంటే ఎఫర్ట్ అవుతుంది చాలా. అంటే మళ్ళీ ఇట్లా పోవాలి, టర్నింగ్ చేయాలి, మధ్య ఆపోజిట్ నుంచి లారీ వస్తుంది, అవి కూడా చూసుకోవాలి. బసెస్, కార్స్ ఏమైనా వస్తాయి, అయితే అవన్నీ కాన్సన్ట్రేషన్ పెట్టి పోవాలి. సైడ్స్ లో కూడా ఏముండయి. అంటే కొంచెం ప్రాబ్లం అయిందంటే చాలా అది అంటే మొత్తం మనం ఒక వర్సటైల్ ఒక ప్రొఫెషనల్ రైడర్ ఉంటేనే ఒక గోవా రైడ్ కొట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఘాట్ రోడ్ శ్రీశైలం రైడ్ కొట్టినా, 3 times కొట్టినా శ్రీశైలం. అది ఎక్స్పీరియన్స్ తో నేను గోవా రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాను. శ్రీశైలం కూడా ఘాట్ రోడ్స్ ఎక్కువ ఉంటాయి కదా. శ్రీశైలం కూడా మొత్తం అదే యాక్సిడెంట్ ప్రోన్ జోన్ ఉంది. మొత్తం ఇట్లా స్నేక్స్ లాగా మొత్తం స్లైడింగ్ రోడ్ ఉంటుంది, నారో రోడ్స్ ఉంటుంది. అదే ప్రకారంగా ఇప్పుడు ఇది గోవా రైడ్ అయితే ఇంకా మౌంటైన్ ఏరియా ఉంది. Day 1 మొత్తం హుబ్లీ కొట్టినా. Day 2 మొత్తం నేను గోవా రీచ్ అయినా. Day 2 మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన. అక్కడ మొత్తం సాంక్చురీ ఫారెస్ట్ అవి తిరిగినా. మళ్ళీ కలంగుట్ వరకు పోయినా. Day 2 మొత్తం గోవా ఎండ్ వరకు పోయినా. తర్వాత మళ్ళీ Day 3 మొత్తం మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేసిన. నైట్ 12:45 1కి నేను హైదరాబాద్ చేరాను. కంటిన్యూ నాన్ స్టాప్ కొట్టిన. ఓకే, 750 kilometers ఐ థింక్. ఓకే, మరి నైట్ టైమ్స్ లో ఒకవేళ డార్క్ ఉన్నప్పుడు ఆ రోడ్స్ ఎంత కాదన్నా భయం వేస్తూ ఉంటుంది జనాలకి. సో డెఫినెట్ ఎట్లా మేనేజ్ చేస్తారు ఆ టైంలో మీరు? యాక్చువల్లీ నేను నైట్ రైడింగ్స్ ఎక్కువ కొట్టను. కానీ ఇప్పుడు ఏదో గోవా నుంచి వస్తున్నప్పుడు 12 దాటింది. అయితే అది ఏముంది అంటే నాకు ఆల్మోస్ట్ నేను రాయచూరు వచ్చినప్పటి వరకు నాకు 6 or 7 అంతా అయింది. అయితే నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ దగ్గర ఒక 200-250 ఉంది అక్కడ నుంచి. అయితే అదే ప్రకారంగా మెల్లమెల్లగా కొట్టుకుంటూ రాయచూరు నుంచి మళ్ళీ కర్ణాటక బోర్డర్ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ వచ్చేసిన. ఇక్కడ నుంచి నేను కొట్టుకోవచ్చు అని హైదరాబాద్ ఆల్మోస్ట్ 100-200 kilometers రేడియేషన్ లో ఉంటేనే నేను కొడతా.
లేకపోతే కొట్టాను. ఒక 150-200 కిలోమీటర్స్ రేడియేషన్ లో ఉండే. అయితే అట్లనే మెల్లమెల్ల కొట్టుకుంటా వచ్చేసాను. సో ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? నాది ఒక డ్రీమ్ ఏముందంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ పోవాలి, మన ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో పోయి రైడ్ చేయాలి అని నాకు, మన హైదరాబాద్ తెలంగాణ నుంచి ఇండియా నుంచి పోవాలని నాది ఒక ప్లాన్ ఉంది, ఒక డ్రీమ్ ఉంది. ఒక డ్రీమ్ అయితే నాది సక్సెస్ ఉంది, ఇంకా ఫ్యూచర్ లో కూడా నాకు పోవాలని ఉంది. యూజువల్ గా అందరూ కూడా స్పోర్ట్స్ బైక్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో మీరేమో నార్మల్ మీ బైక్ నే అపాచీ, రైట్? కరిజ్మా అది ఓల్డ్ ఉంది. సో కరిజ్మా బైక్ తోనే మీరు మేనేజ్ చేశారు అని చెప్పి అంటున్నారు. సో హౌ లైక్ ఇప్పుడు కొత్తగా వెళ్లే వారికి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు ఏంటి బైక్స్ గురించి పర్టికులర్ గా? ఇప్పుడు కొత్తగా వెళ్లే వారికి నేను వచ్చేది సజెషన్ అంటే, ఇప్పుడు మీరు మామూలుగా ఒక మంచి టూరింగ్ బైక్ తీసుకోండి. నేనంటే ఇప్పుడు అంత పెద్ద బైక్ నేను తీసుకోలేను, ఫ్యూచర్ లో నేను తీసుకుంటాను. ఇప్పుడు అయితే ప్రెసెంట్ దీనిలోనే నాకు నేను డ్రీమ్ చేశాను, అది కూడా ఓల్డ్ బైక్ లో నేను మొత్తం మోడిఫై చేసి దానికి మొత్తం నీట్ చేసి పోయాను. అదే ప్రకారంగా మీరు డ్యూక్ 390 అడ్వెంచర్, KTM అట్లా తీసుకుంటే మీరు చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఏముందంటే, ఇప్పుడు ఫ్యూచర్ లో ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్పేది ఏముందంటే, నౌ డేస్ ఆల్కహాల్ ఈస్ కామన్ అండ్ డ్రగ్స్ ఇస్ కామన్. అవాయిడ్ దట్. డ్రగ్స్, ఆల్కహాల్ అవాయిడ్ చేశారంటే మీరు మంచి ఒక రైడింగ్ ఫీల్డ్ లో రావచ్చు, లేకపోతే రాకండి. ఎందుకంటే నవ్ డేస్ మీరు చూశారు చాలా, ఇప్పుడు గూగుల్లో కూడా సర్వే చేస్తే చాలా నంబర్ 1 యాక్సిడెంట్ రీజన్స్ అంటే ఆ డ్రగ్స్, ఆల్కహాల్ తోనే వస్తాయి. కాబట్టి ఇది అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు రైడింగ్ చేస్తారు, మీరు డ్రగ్స్ లేకపోతే ఆల్కహాల్ తీసుకొని పోతే ముంగట పోయేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. అదే ప్రకారంగా మీరు, నేను చెప్పేది ఒకటి ఏముందంటే, రైడ్ చేసేటప్పుడు ఇది అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ రైడర్, లాంగ్ రైడర్, ఒక సోలో రైడర్ కావాలంటే ఇవన్నీ అవాయిడ్ చేస్తే మీరు మంచి ఒక లాంగ్ రైడ్ చేసి రికార్డ్ బ్రేక్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు ట్రావెల్ చేయడానికి 4 days కానీ 5 days కానీ మేబీ వెళ్ళడానికి 4 days అంటే రావడానికి మళ్ళీ 4 days పడుతుంది కదా పక్కా. అవునవును. ఆల్మోస్ట్ 10 days ఒక ఊరికి అయిపోతుంది. సో మరి ఈ టైంలో మరి మీరు ఎట్లా మీ యొక్క డైలీ రొటీన్ ఎట్లా, మీరు ఫుడ్ డైలీ అనేది ఎలా డైలీ అనేది నేను ఒక మైండ్ లో సెట్ చేసుకుంటా. ఈ రోజు ఇట్లా పోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి నాగ్పూర్ నాది ఫస్ట్ డే టార్గెట్. ఆ టార్గెట్ సక్సెస్ చేస్తా. ఒకవేళ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా బైక్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు, అదే ప్రకారంగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అదే ప్రకారంగా వెదర్ లో కూడా ఏమైనా వర్షం కూడా పడవచ్చు, ఏమైనా కావచ్చు. అయితే ఆ ప్రాబ్లమ్ మన ఫెయిల్యూర్ అయితే మధ్యలో స్టాప్ చేసేయాలి. అయితే నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. నేను కంటిన్యూ కొడుతున్నా, బ్యాక్ టు బ్యాక్ కొట్టినా. నేను 9 days కంటిన్యూ యావరేజ్ 500 to 600 kilometers కంటిన్యూ కొట్టిన వరుసగా. అయితే నేను అది కూడా ఆలోచించుకున్నా, అంటే పాజిటివ్ గా తీసుకున్నా. నెగటివ్ ఒకవేళ నాకు ఏమైనా ప్రాబ్లం అయితే, లేకపోతే నా బైక్ ఏమైనా ప్రాబ్లం అయితే, లేకపోతే యాక్సిడెంట్ అంటే చెప్పలేము, పాజిటివ్ నెగటివ్ కూడా కావచ్చు. అది అటువంటి పరిస్థితిలో కూడా నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. కానీ అటువంటి ఏం కాలేదు నాది. నేను ప్లాన్ చేసినట్టు మొత్తం సక్సెస్ అయింది. ఓకే రాకేష్ గారు, రోడ్ సేఫ్టీ గురించి యూత్ కి ఏం చెప్తారు? ఇప్పుడు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏముందంటే, ఇప్పుడు మామూలుగా రోడ్లో మీరు రైడర్స్ ఉన్నారు, నవ్ డేస్ రైడర్స్ ఉన్నారు. ఇప్పుడు ఓవర్టేక్ చేయకూడదు. ఇప్పుడు అరే ఆయన పెద్ద బైక్ లో పోతుండు, ఆయన కన్నా మనం బీట్ చేద్దాం, అది ఉండకూడదు. మనిషికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. మన ఓన్ కాన్ఫిడెన్స్ గా పోవాలి. ఇంకొకటి రెండోది ఏముందంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. డ్రగ్స్ అవి అవాయిడ్ చేయండి. అవి అవాయిడ్ చేసి మీరు ఇవి అవాయిడ్ చేయండి. రెండోది ఏముందంటే, ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ని ఒబే చేయండి, ఫాలో చేయండి. స్పీడ్, నేషనల్ హైవేస్ లో స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్ ప్రకారంగా మీరు ఒబే చేయండి, ఫాలో చేయండి. ఇంకొకటి మామూలుగా రోడ్స్ లో పోయినప్పుడు, నేను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్ర రోడ్ లో కూడా పోయేటప్పుడు చాలా స్ట్రే ఎనిమల్స్ వస్తాయి. కౌస్, బఫెలోస్, కాఫ్, స్ట్రే ఎనిమల్స్, స్ట్రే డాగ్స్ ఉంటాయి. అయితే ఆ ప్రాబ్లమ్ ఏమిటంటే, వాళ్ళు కొద్దిమంది హారన్ కొడతారు కంటిన్యూ. హారన్ కొడితే కూడా అది జరగకపోతే కొట్టేసి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు మనుషులు కాదు కదా, వాళ్ళు కేసు కాదు. అట్లా చేయకండి. ఇప్పుడు వాళ్ళు అనిమల్స్ పక్కన ఉంటే వాళ్ళకు హారన్ కొడితే వాళ్ళు అనిమల్స్, మనలాగా మనుషులు కారు. వాళ్ళకు తెలియదు పాపం, వాళ్ళ ప్రాణం కూడా పోతుందని. అయితే కొంచెం బ్రేక్ ఇచ్చి పక్క నుంచి వెళ్ళిపోండి, నా రిక్వెస్ట్ అదే. రాకేష్ ఛత్రి గారు, ఇప్పుడు మోటో వ్లాగర్స్ కి సో వెళ్ళడానికి ఏ రోడ్స్ బాగుంటాయి, ఏ రోడ్స్ బాగోవు? అంటే ఒకవేళ తెలియక ఎవరైనా వేరే రోడ్స్ లో వెళ్ళిపోతే ఇబ్బంది పడతారు కదా. మీరు ఒకవేళ చూస్తే ఇప్పుడు కర్ణాటక రోడ్స్ బెటర్ ఉన్నాయి. అదే ఇప్పుడు నేను గోవా రోడ్ లో పోయినప్పుడు, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి మన గోవానే ఎక్కువ. అంటే ఇప్పుడు మీరు టాప్ 10 టూరిస్ట్ డెస్టినేషన్ చూస్తే గోవానే చాలా మంది సెలెక్ట్ చేస్తారు. అయితే అదే ప్రకారంగా రాయచూర్, మహబూబ్ నగర్, రాయచూర్, హుబ్లీ, ఈ రోడ్స్ చాలా బాగున్నాయి, చాలా నీట్ ఉన్నాయి. అంటే ఐ థింక్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా నేను 95% రేట్ చేస్తా. బ్యూటిఫుల్ రోడ్స్. సో ఏమైనా రోడ్స్ ఇబ్బందికరంగా ఉండేవి? రోడ్స్ ఇబ్బందికరంగా అనేది ఇప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సైడ్ చాలా ప్రాబ్లమ్స్
రోడ్స్ నీట్గా లేవు అక్కడ. అవునా? అంటే ఒక 70-80% బాగున్నాయి, ఒక 20-30% ఆఫ్ రోడింగ్స్, పాట్ హోల్స్ అలా ఫేస్ చేయాలి. కాబట్టి అక్కడ స్పీడ్ ఎక్కువ పోకపోతేనే బెటర్, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే యాక్సిడెంట్ చాలా అక్కర్ అవుతాయి అక్కడ. అప్పుడు చాలా మంది ఇప్పుడు చాలా జోష్గా నడిపిస్తారు, అరే నడిపిద్దాం. సో మోటో వ్లాగర్స్ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? లాస్ట్ మంత్ వైరల్ అయింది ఢిల్లీలో ఒక రైడర్, అది కూడా వైరల్ అయింది. ఆయన యూట్యూబర్ ఉండే, ఆయన ఐ థింక్ 150-200 స్పీడ్ కొడుతుండు. అది కూడా ఆయన మొత్తం లాస్ట్ వీడియో ఆయన చూశాను నేను, మొత్తం రికార్డింగ్ చేశాడు. 150-200 స్పీడ్ కొడుతుంది, పెద్ద బైక్ అది కావాసాకి సంథింగ్ బైక్ ఉంది. దానిలో కొట్టిన తర్వాత స్పాట్ డెడ్ అయ్యాడు ఆయన. అయితే అంత స్పీడ్ పోకూడదు. నేను కూడా ప్రతి వీడియోలో నేను ఒక మెసేజ్ ఇస్తాను, ఇంత స్పీడ్ పోకండి. ఎందుకంటే మన వెనకాల మన ఫ్యామిలీ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి ఇట్లా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇది చాలా డేంజర్, రైడింగ్ అనేది డేంజర్. మనకు ఒక లోపల మంచి ఒక దేవుడు ఒక గాడ్ గిఫ్ట్ లాగా మనకు ఒక కెపాసిటీ ఇచ్చినతే దానికి మంచిగా వాడాలి మనం. అదే నేను నా పర్సనల్ ఒపీనియన్. నైస్. ఖాళీగా ఉన్న టైంలో కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారా? ఇప్పుడు మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు చిన్న ఇప్పుడు 1 day 2 days లో చిన్న రైడ్స్ కొట్టుకుంటా, కర్ణాటక బార్డర్ లేకపోతే ఖాళీగా ఉండరు అసలు ఇంట్లో. ఖాళీగా అంటే ఇప్పుడు నాకు ఇదే ప్యాషన్, నాకు వేరే ఏం లేదు. దీనిలోనే నాకు చాలా. సో మీ ఫాలోవర్స్ కి, మీ సబ్స్క్రైబర్స్ కి ఏమని చెప్తారు? నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కి చెప్పేది ఏముందంటే, మా మమ్మీ డాడీ ని మంచిగా చూసుకోండి. ఇంకొకటి మన ఒక మోటో, మన లైఫ్ లో ఏం చేయాలి అది మనం సాధించాలి. రెండోది చదువు ముఖ్యం, చదవాలి. ప్లస్ మీకు యూట్యూబ్ లో మీరు వస్తున్నారంటే, ఇప్పుడు యూట్యూబ్ గా కొత్తగా వస్తున్నారంటే యూట్యూబ్ లో డిపెండ్ కాకండి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉంది దీనిలో. అయితే దీనిలో మనకు సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ రావాలంటే చాలా కష్టం. అదే ప్రకారంగా కాంటెంట్ క్రియేట్ చేయాలి. దాంతో సహా మీరు ఏమైనా సైడ్ లో బిజినెస్, చిన్న బిజినెస్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మీరు పికప్ అయిపోయినారు, యూట్యూబ్ లో పికప్ అయితే దానిలో ఇప్పుడు మీరు ఇంకా దానిలో కాన్సన్ట్రేషన్ లెవెల్ పెట్టండి. కాబట్టి దీనిలోనే టోటల్లీ పెట్టకండి, సైడ్ లో కూడా ఏమైనా చేసుకోండి. యూట్యూబ్ ని నమ్ముకొని ఉండొద్దు. యూట్యూబ్ నమ్మేది అంటే టోటలీ దాని మీద డిపెండ్ కాకూడదు. సో ట్రావెల్ చేసేటప్పుడు హెల్త్ గురించి చెప్పండి, లైక్ ఇట్లాంటి ప్రికాషన్స్. అంటే ఇప్పుడు హెల్త్ అనేది ఇప్పుడు మామూలుగా జిమ్ చేయండి. నేనేమో ఇండియన్ ఎక్సర్సైజ్ చేస్తాను. నా ఛానల్లో ఇండియన్ ఎక్సర్సైజ్ కూడా వ్లాగ్స్ ఉన్నాయి. ఫారెన్ కూడా చేస్తాను, ఫారెన్ ఎక్సర్సైజ్ కూడా చేస్తాను, కానీ ఇండియన్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తాను. అది నాకు స్టామినా లెవెల్ ఉంది, అందుకోసం నేను ఇంతగానం లాంగ్ రైడ్ సాధించిన. ఎందుకంటే బైక్స్ హెవీ వెయిట్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఏమైనా ట్రబుల్ వస్తే కూడా మనం అది దానికి ఆపే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు అప్పట్లో అయితే కిక్ కొట్టి బుల్లెట్లు ఉండే, ఇప్పుడు సెల్ఫ్ బుల్లెట్ వచ్చినాయి. ఒక వాళ్ళు 50-60 కిలోగ్రామ్స్ కూడా ఉంటారు. నేనైతే ఎప్పుడైనా యావరేజ్ నేను అంత స్పీడ్ కొట్టాను. స్పీడ్ అకార్డింగ్ టు ద ట్రాఫిక్ రూల్స్ ఐ విల్ ఫాలో. ఇఫ్ ద స్పీడ్ లిమిట్ ఇస్ 80 I will go on 80. If the speed limit is on 90 I will go on 90. Okay, what is your highest speed? Highest speed I think 120 or 125. Nice. 125. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈ రైడ్ లో కొట్టినప్పుడు నేను 100 కన్నా ఎక్కువ కొట్టలేదు, 100 లోపలనే ఉండే. ఎందుకంటే మనం ఎంత మనం కూల్ మైండ్ పెట్టి చేస్తాం అంత మంచిగా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇంకా మనం స్పీడ్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ చేయకూడదు. ఎందుకంటే మనం చాలా లాంగ్ డెస్టినేషన్ ఇది. అదే స్పీడ్ లెవెల్ ఇంకో ఉంటే మళ్ళీ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. సో నైస్ టాకింగ్ టు యూ రాకేష్ ఛత్రి గారు. సో మీరు ఇట్లాగే అన్ని కంట్రీస్ తిరిగి మీరు ఏదైతే అనుకున్నారో సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మోటో వ్లాగర్ రాకేష్ ఛత్రి గారు. సో మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి హిట్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.